ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఛానల్లోకి స్వాగతం. నరదృష్టి నుండి బయటపడడం కోసం తులారాశి వారు ఆగస్టు 15 లోపు చేయవలసిన పరిహారాల గురించి, పరిహార నియమాలు, పరిహారం చేయడం ద్వారా వచ్చే ఫలితాల గురించి వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోను ముందుగా మీరు నోటిఫికేషన్ త్రూ అయితే చూడవచ్చు. దృష్టి సోకితే నల్లరాయి కూడా నలిగిపోతుంది అనే మాట మనకు తరచూ వినిపిస్తుంది. దిష్టి తీయాలనే ప్రక్రియ అనాది నుంచి ఉంది. ప్రతి ఒక్కరి కంటి నుంచి విద్యుత్ ప్రసారం జరుగుతూ ఉంటుంది. ఆ విద్యుత్ ప్రవాహం అవతలి వారిపై వ్యతిరేక దశలో పనిచేసినప్పుడు వాళ్ళకి తలనొప్పి రావడం, వికారం పెట్టడం, వాంతులు అవ్వటం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇక నిద్ర లేవగానే కానీ, ఉదయమే బయటికి వస్తూ కానీ ఎదుటి వారిని చూసినప్పుడు వాళ్ళు అస్వస్థతకు లోనవుతూ ఉంటారు. అప్పట్లోనే ఈ విషయాన్ని గమనించిన పెద్దలు నిద్ర లేవగానే ఎవరికి వారు ముందుగా తమ అరచేతులను చూసుకోవాలని చెప్తారు. చేతి మొదలలో శ్రీ మహావిష్ణువు, మధ్యలో సరస్వతి దేవి, చివరన లక్ష్మీదేవి ఉంటుందని అంటారు. అరచేతిలో వారిని దర్శించిన తర్వాతనే మిగతా వారిని చూడాలని చెప్తారు. సాధారణంగా ప్రతి వ్యక్తికి ప్రతి ఇంట్లోనూ ఏదో ఒక రూమ్లో చెడు దృష్టి వెంటాడుతూ ఉంటుంది. ఈ చెడు దృష్టి వలన మానసిక ప్రశాంతత అనేది ఉండదు. ఎప్పుడు ఏదో ఒక అలసటగా ఉంటుంది. ఏ పని చేసినప్పటికీ ప్రతిఫలం కనిపించదు. అటువంటి పని చేయకపోయినా ఊరికేనే అలసటకు గురవుతాం. కాస్త అందంగా తయారైన, నలుగురిలో హుందాతనంగా ఉన్నా వెంటనే నీరసం వచ్చేస్తుంది, తలపోటు వస్తుంది. ఇలా ఉండటానికి కారణం ఇతరుల యొక్క చెడు దృష్టి అనేది మీపై ఉండటం. ఈ విధంగా ఇతరుల యొక్క చెడు దృష్టి మీ మీద పడటం వలన మీకు మానసిక ప్రశాంతత అనేది ఉండదు. ఎప్పుడు ఏదో అనీజీగా ఉంటుంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్నప్పటికీ మీకు తలనొప్పి వస్తుంది. ఈ విధంగా ఈ రాశి వారు ఈ పరిహారం చేయడం ద్వారా మీ చుట్టూ ఉండే చెడు దృష్టి అంతా పోయి మీకు ఒక పాజిటివ్ వైబ్రేషన్ కలుగుతుంది. పాజిటివ్ అట్మాస్ఫియర్ని చూస్తారు. చెడు దృష్టి అనేది ఇతరుల యొక్క చూపు వల్ల కావచ్చు, లేదా మన ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు దిష్టి తీసి పడేసిన వస్తువులను తొక్కడం వల్ల ఆ దిష్టి మనకు తగులుతుంది. ఈ విధంగా దిష్టి తీసిన వస్తువులను తొక్కి మన ఇంటికి వెళ్ళినప్పుడు మనం కూడా చెడు దృష్టి మన ఇంటికి వస్తుంది. తద్వారా మన ఇంట్లో మన కుటుంబ సభ్యులను కూడా ఇబ్బంది పెడుతుంది. నరఘోష ఎక్కువగా ఉన్నవారికి తరచుగా దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఎలాంటి వాతావరణంలో కూడా మనశ్శాంతి అనేది ఉండదు. ప్రతి క్షణం ఏదో ఒక విషయంలో టెన్షన్ పడుతూ ఉంటారు. అందరితో ప్రతి చిన్న విషయానికి గొడవలు పడుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కరూ మీకు శత్రువులుగా మారుతారు. ఏ పని మొదలుపెట్టినా అది ఎప్పుడూ కూడా ఆలస్యం అవుతూ ఉంటుంది. చాలా త్వరగా పూర్తయిపోవాల్సిన పని కూడా మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది లభించదు. ఇలాంటి ఇబ్బందులన్నీ నరఘోష ఎక్కువగా ఉన్నవారికి బాగా తగులుతూ ఉంటాయి. ఇలాంటి వారు ఈ పరిహారం చేయడం ద్వారా మీకున్న నరదృష్టి, నరఘోష అనేవి పూర్తిగా తొలగిపోతాయి. మనం ఆర్థికంగా రాణిస్తున్నప్పటికీ అది కొంతమందికి లేదా మన శత్రువులకు ఓర్వలేనితనంగా మారుతుంది. ఇరుగు పొరుగు వారు లేదా మన బంధువుల్లో కూడా మనల్ని చూస్తూ అసూయ పెంచుకోవడం ద్వారా వారి చెడు ప్రభావం మన మీద పడుతుంది. నరదృష్టి పడినప్పుడు ఆ కుటుంబం ఎన్నో కష్టాలను అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఈ నరదృష్టి పోవాలంటే ఇలా చేయడం ద్వారా దిష్టి నుంచి విముక్తి పొందవచ్చునని ఆధ్యాత్మిక నిపుణుడు చెప్తున్నారు. మనం ఉన్నతమైన జీవితాన్ని గడుపుతున్నప్పుడు ఖచ్చితంగా మన మీద దిష్టి ప్రభావం ఎక్కువగా ఏర్పడుతుంది. అలాంటప్పుడు ఆ దిష్టి ప్రభావం మన మీద పడకుండా ఇంటిలో గుమ్మడికాయ కొడుతూ ఉండాలి. ఇంటి గుమ్మం దగ్గర కనుక దిష్టి వినాయకుడి ఫోటో పెట్టడం ద్వారా ఎలాంటి దిష్టి అయినా పటాపంచలవుతుంది. అలాగే ఈ రాశి వారు పరిహారాలు చేయడం ద్వారా నరదృష్టి నుండి పూర్తిగా తిరిగి తప్పించుకోగలుగుతారు. దుష్టి దోషాలైనా సరే త్వరగా తొలగిపోతాయి. సాధారణంగా ప్రతి ఒక్కరూ కొత్త బట్టలు కొనుక్కునేటప్పుడు వాటికి పసుపు బొట్టు పెడతారు. అయితే కొత్త బట్టలకు పసుపు బొట్టు పెట్టి వేసుకునేటప్పటికీ ఆ బట్టలు ఎదుటివారి దృష్టిలో మనకు దిష్టి తగిలేలా చేస్తాయి. ఇలాంటప్పుడు అలాంటి బట్టలు ఎప్పుడు వేసుకున్నా మనకు దిష్టి తగులుతూ ఉంది. మీరు వేసుకునే ప్రతి బట్టల్లోని ఏదో ఒక మూలన దారం పోగును తీసి దానిని నిప్పుల్లో వేసి కాల్చాలి. ఇలా కాల్చడం ద్వారా ఆ బట్టలు ఉన్న నెగిటివిటీ అంతా పోయి ఆ బట్టలు ఎప్పుడు వేసుకున్నా మీకు ఎటువంటి దిష్టి తగలకుండా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఫంక్షన్కి వెళ్ళడానికి చాలా అందంగా రెడీ అవుతారు. అలా అందంగా రెడీ అయినప్పుడు అరికాల్లోనో, బుగ్గల్లోనో, తలలోనో, మెడ కిందనో ఏదో ఒక చోట నల్లబొట్టు పెట్టుకుంటారు. అయితే మీకు దిష్టి తగులుతుందనే నల్లబొట్టు పెట్టుకుంటారు. అదేవిధంగా మీరు వేసుకునే ఆభరణాలకు కూడా దిష్టి తగులుతుంది. వాటి ద్వారా కూడా మీకు చెడు దృష్టి అనేది సోకుతుంది. అందువలన బయటికి వెళ్ళినప్పుడు అందంగా అలంకరించుకున్నప్పుడు మీరు అలంకరించుకున్న వస్తువులకు ఏదో ఒక మూలన నల్లబొట్టును పెట్టాలి. ఈ విధంగా పెట్టడం ద్వారా మీ ఆభరణాల కన్నా దిష్టి కూడా పూర్తిగా తొలగిపోతుంది. అలాగే
ఈ రాశి వారు స్నానం చేసేటప్పుడు కొంచెం నీళ్ళల్లో ఉప్పును వేసి స్నానం చేసుకున్నట్లయితే అలా స్నానం చేయడం ద్వారా ఒంట్లో ఉన్న నెగిటివిటీ అంతా పూర్తిగా తొలగిపోతుంది. బయటకు వెళ్ళి వచ్చినప్పుడు శరీరం అంతా చాలా అలసటగా ఉంటుంది. ఇలాంటప్పుడు బకెట్ నీళ్ళల్లో కల్లుప్పు వేసుకొని స్నానం చేయడం ద్వారా మీకున్న అలసట మొత్తం పూర్తిగా తొలగిపోయి మనసు, శరీరం ప్రశాంతంగా ఉంటాయి. బాలగ్రహ దోషంలో నివారణకు పిల్లలకు దిష్టి తీసే సమయంలో పళ్ళెంలో నీళ్లు పోసి అందులో కుంకుమ వేసి మరొక పళ్ళెం తీసుకొని అందులో కుంకుమతో కలిపిన 3 అన్నం ముద్దలు కలిపి అందులో వేసి దిష్టి తీసి ఇంటికి దూరంగా బయట 3 దారుల్లో పోయాలి. ఇలా చేస్తే బాలగ్రహ దోషాలు పోతాయి. అలాగే దిష్టి తగిలిన వారికి ఉప్పు, మిరపకాయలు వంటివి తల మీద చుట్టి తిప్పడం, ఇతరుల నుంచి ప్రసరించబడిన విద్యుత్ కిరణాలను, వలయాలను సృష్టిస్తూ అయితే ఇలాంటివి అందుబాటులో లేనప్పుడు దిష్టి తగిలిన వాళ్ళు ఇబ్బంది పడుతూనే ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో రేణుకాదేవిని స్మరించుకోవాలి. రేణుకాదేవి నామాలను స్మరించుకోవడం వలన, ఆమె స్తోత్రాలు చదువుకోవడం మూలంగా దుష్టి ప్రభావం నుంచి వెంటనే బయటపడవచ్చు. ఈ రాశి వారు ఏవైనా దుకాణాలు పెట్టుకున్నట్లయితే అందులో దిష్టి తగలకుండా ప్రతిరోజు సాయంత్రం దుకాణం మొత్తం పసుపు నీళ్లు చల్లి ఎండకు లైట్లు వేయడం ద్వారా దిష్టి ప్రభావం తగ్గుతుంది. శుక్ర, శనివారాలు దీపాలు పెట్టాక 1 గంట తర్వాత నిమ్మకాయలతో దిష్టి తీయడం ద్వారా వ్యాపారం అభివృద్ధి కలుగుతుంది. ఈ రాశి వారు శనివారం సంధ్యా సమయాన సముద్రపు నీటితో కానీ, గోమయంతో కానీ దుకాణాలను, ఇళ్లను శుభ్రం చేసుకోవాలి. అలాగే పూజా స్థలంలో గుమ్మడికాయ పైభాగంలో కొంత భాగం కోసి అందులో పసుపు, సున్నం కలిపిన నీరు పోసి దిష్టి తీయడం మంచిది. ఇలా టెంకాయతో కానీ, మన్ను, ఉప్పు, మిరప, ఆవాలతో ఇలా దుకాణాలకు దిష్టి తీయవచ్చు. గుమ్మడి, టెంకాయలను గృహం ముందు లేదా దుకాణాల ముందు దిష్టి తీసి పగలగొట్టాలి. ఇలా ప్రతి శనివారం లేదా ప్రతి అమావాస్యకు దిష్టి తీయడం చేయాలి. ఈ విధంగా చేయడం ద్వారా మీరు చేస్తున్న వ్యాపారాలకు తగిన దిష్టి మొత్తం పూర్తిగా తొలగిపోతుంది. స్త్రీలు మాత్రం ఎప్పుడు గుమ్మడికాయ పగలగొట్టొద్దు. అవివాహితులు, పురుషులు, పెళ్ళైనా ఇంకా సంతానం కలిగిన వారు గుమ్మడికాయ పట్టుకోకూడదు. ఈ రాశి వారు ఏవైనా దుకాణాలు పెట్టుకున్నట్లయితే అందులో దిష్టి తగలకుండా ప్రతిరోజు సాయంత్రం దుకాణం మొత్తం పసుపు నీళ్లు చల్లి ఎండకు లైట్లు వేయడం ద్వారా దిష్టి ప్రభావం తగ్గుతుంది. శుక్ర, శనివారాలు దీపాలు పెట్టాక 1 గంట తర్వాత నిమ్మకాయలతో దిష్టి తీయడం ద్వారా వ్యాపారం అభివృద్ధి కలుగుతుంది. అలాగే ఈ రాశి వారు చెడు దృష్టి నుండి బయటపడడం కోసం నిమ్మకాయల్లో 4 లవంగాలు వేసి హనుమాన్ ఆలయానికి తీసుకెళ్లి శ్రీ హనుమంతుడికి సమర్పించండి. తర్వాత హనుమాన్ చాలీసా పఠించండి. ఈ పరిహారం ప్రతి ప్రయత్నంలో విజయం సాధిస్తారు. నిమ్మకాయలను తల నుండి కాలి వరకు 7 సార్లు తిప్పండి. ఆపై నిమ్మకాయలను 4 ముక్కలుగా చేసి ఈ నిమ్మకాయలను ఏకాంత ప్రదేశంలో వేయండి. నిమ్మకాయ ముక్కలను విసిరిన తర్వాత ఎప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదు. ఇలా చెడు దృష్టిని తొలగిస్తుంది. అలాగే ఈ రాశి వారు మీరు చేస్తున్న పనిలో పదే పదే విఫలమైతే నిమ్మకాయలను తీసుకొని 7 సార్లు తల చుట్టూ తిప్పి దానిని సగానికి విభజించండి. ఎడమ చేతి ముక్కను కుడివైపుకు, కుడి చేతి భాగాన్ని ఎడమ వైపుకు విసిరేయండి. మీ పని ఫలితాన్ని చేస్తుంది. సో చూశారు కదండి, నరదృష్టి నుండి బయటపడడం కోసం ఈ రాశి వారు ఆగస్టు 15 లోపు చేయవలసిన పరిహారాల గురించి, అలాగే నియమాల గురించి తెలుసుకున్నారు కదా. ఈ పరిహారాలు పాటించడం ద్వారా వీరి జీవితంలో వచ్చే సత్ఫలితాల గురించి వీడియోలో క్లుప్తంగా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే తప్పకుండా మీరు లైక్ చేయండి.